సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ అశోక్ వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు జియో దాచించిన ఒక సీక్రెట్ సూపర్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్ అనేది దూరంగా ఉన్న మీ స్నేహితుల్ని, బంధువుల్ని మీకు ఎంతో దగ్గర చేస్తుంది. ఈ వీడియో మీకు నిజంగానే ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసి, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని మోగించండి. ఫ్రెండ్స్, ఇంక ఈ యాప్ గురించి చెప్తే ఇది ఒక కాలింగ్ యాప్ ఫ్రెండ్స్. ఒకేసారి మీరు 5గురికి కాల్ చేయవచ్చు. ఆ యాప్ నేమ్ వచ్చేసి జియో గ్రూప్ టాక్. ఫ్రెండ్స్, ఈ యాప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒకే ఒక క్లిక్తో 5గురికి కాల్ చేయొచ్చు అనమాట. 5గురితోని కాన్ఫరెన్స్లో మాట్లాడవచ్చు. అయితే ఇది నార్మల్గా కూడా చెయ్యొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు నార్మల్గా చేయాలంటే ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ పోవాలి. అదేవిధంగా ఒకసారి కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ చేయాలంటే మళ్ళీ అందరికీ ఒక్కొక్కసారి కాల్ చేయాలి. బట్ ఇందులో ఒకే ఒక క్లిక్తో మీకు నచ్చిన గ్రూప్ లేదా ఒక టీమ్ని ఫామ్ చేసుకొని ఆ టీంకి మీరు ఒకేసారి కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ తాలూకా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. మిమ్మల్ని పర్మిషన్స్ అలౌ చేయమని అడుగుతుంది. పర్మిషన్స్ని అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత మీరు నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. మీరు పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసి మీకు ఇక్కడ మీ నేమ్ని అండ్ మీ జియో మొబైల్ నెంబర్ని ఇచ్చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక ఫోటో సెట్ చేసుకోమని అడుగుతుంది. మీకు నచ్చిన ఒక ఫోటోని మీ గ్యాలరీ నుంచి మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కిందన యారో మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ఒకసారి ట్యాబ్ అనేది చేయండి. చేసిన తర్వాత మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఈ కింద మళ్ళీ ఇంకొక యారో మార్క్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించినట్లయితే ఆ టిక్ మార్క్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీదని చూసినట్లయితే రీసెంట్, గ్రూప్స్, కాంటాక్ట్స్ అనే 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రూప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడో మార్క్ కనిపిస్తుంది. దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు 3 లేదా 4 లేదా 5 వరకు మీరు ఈ యాప్ను ఉపయోగించి కాల్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. మీ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అని పెట్టుకొని ఇప్పుడు 3ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేను ఒకే క్లిక్తో 3కి కాల్ అనేది పోతుంది. మీరు గమనించండి. ఈ విధంగా 3కి కాల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేయగానే మనం ఒకేసారి 3తో మాట్లాడవచ్చు. మీరు కావాలంటే 5గురిని కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ పింక్ కలర్లో కనిపించేవన్నీ కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు, ఇంకా ఒక్కరైతే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా లిఫ్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఒకరిని మ్యూట్ చేసి మిగతా వారితో మాట్లాడవచ్చు, లేదా 4గురిని మ్యూట్ చేసి ఒక్కరితోనే మాట్లాడవచ్చు. ఈ విధంగా కావాలనుకుంటే ఒక్కరిని డిస్కనెక్ట్ చేసి మిగిలిన వారితో మాత్రమే మాట్లాడవచ్చు. ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దట్ మీరు ఒకసారి చూడండి. ఈ యాప్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదేవిధంగా మీకు బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను.